శ్రీకాకుళంలో ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. శ్రీకాకుళంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు భరోసాగా ప్రభుత్వం ప్రకటించిన 15,000కు బదులు సంవత్సరానికి 30,000 ఇవ్వాలని కోరారు. ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులందరికీ సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టాలి. ఆటో కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టాలి. ఆటో కార్మికుల పట్టాలు కొట్టద్దు. ఆటో కార్మికుల పట్టాలు కొట్టద్దు. ఆకలితో అలమటిస్తున్న ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వెంటనే ఆదుకోవాలి. సంవత్సరానికి 30,000 రూపాయలు ఆటో, మ్యాక్సీ డ్రైవర్లందరికీ ఇవ్వాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం వెంటనే తగ్గించాలి. ఆటో, మ్యాక్సీ కార్మికుల పట్టలు కొట్టొద్దు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. పెట్రోల్ ఆటో, మ్యాక్సీ కార్మికుల పట్టలు కొట్టొద్దు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. పెట్రోల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఈ ఫ్రీ బస్సు తీసుకోవడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మనం ఆ ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు ఆటో డ్రైవర్లకి నష్టం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఫ్రీ బస్సు పెట్టారు. ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకేమి దానికి మేము సంతోషిస్తాం. కానీ ఆటో డ్రైవర్లకి దానికి సంబంధించిన ఆటో డ్రైవర్లకి ఏంటంటే ఒక మేలు చేసేటట్టు చేయవలసింది. అది లేకుండా ఈరోజు మేము చాలా నష్టపోయాము. ఒక పథకం ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లందరికీ సంవత్సరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని చెప్పి, పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు తగ్గించి ఆటో కార్మికులందరికీ కూడాను తక్కువ రేటుకే డీజిల్ సరఫరా చేయాలని తదితర డిమాండ్లతో ఇప్పటికే అనేక జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా శ్రీకాకుళం కలెక్టరేట్ ద్వారా ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లతో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ రోజు ఎక్కువ మంది ఉపాధి లేకపోవడంతో, ఉద్యోగాలు లేకపోవడంతో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పొలాలు కూడా అమ్మేసి ఈరోజు ఆటోలు కొనుక్కొని జీవనం పొందుతున్న నేపథ్యంలో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ ద్వారా అప్పులు చేసి ఈరోజు ఆటోలు నడుపుతున్న నేపథ్యంలో ప్రతి నెల కనీసం ఆటోలు కిరాయి కట్టడానికి కానీ ఫైనాన్షియల్ కట్టడానికి కూడా గతంలో ఆదాయం వచ్చేది. ఈరోజు రోజల్లా తిరిగినా సరే 200 రూపాయలు కూడా డీజిల్ ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఆవేదన చెందుతున్న నేపథ్యంలో